నమస్కారాలండి. ఈరోజు తెలంగాణ ప్రజలతో ముఖాముఖి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. రైతుల తరపున కావచ్చు, విద్యారంగం తరపున కావచ్చు. ఆల్రెడీ ప్రతి విషయంలో ఇంతో కొంత నాకు అవగాహన ఉన్న దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. గత గవర్నమెంటు, ఈ గవర్నమెంటు ఏంది అనేది మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనకి ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే 2 లక్షల వరకు రుణమాఫీ దిశల వారీగా చేస్తామని ఒకటి వచ్చింది. 5 ఎకరాల పొలం ఉన్నోనికే రైతు బంధు వేస్తాం అనేది ఒకటి వచ్చింది. అంటే ఈ రెండు ఏంటివి అంటే రైతులకు సంబంధించిన విషయాలు. ఈ రెండు రైతులకు సంబంధించిన విషయాలు ఏం జరుగుతున్నాయంటే, కష్టపడి పనిచేసే రైతుకు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరగదు. ఎందుకంటే కష్టపడి పనిచేసే రైతుకు 2 లక్షల అప్పు ఇచ్చే బ్యాంక్ కూడా ఉండనే ఉండడు నాకు తెలిసిన కాడికి. ఎందుకంటే ఆల్రెడీ టీచర్ జాబ్ చేసినాడో బాగా భూస్వాములో వాళ్ళకు మాత్రమే ఈ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది ఒకటి. ఇంకొకటి 5 ఎకరాల పొలం ఉన్నోడు అంటే 5 ఎకరాల పొలం ఉండి కూడా రైతు వ్యవసాయం చేసేట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి రైతు 5 ఎకరాల ఉన్నోడు పొలం చేస్తుండని అనుకోవడంలో చాలా తప్పు. ఎందుకంటే 5 ఎకరాల ఉన్నోడు ఇలా రైతు బంధు పడుతుంది, నాకేమవసరము, ఆల్రెడీ కౌలుకి ఇస్తే కౌలు రైతు పైసలు వస్తాయి, నేను ఎందుకు చేయాలి వ్యవసాయం అని చెప్పి చేస్తలేరు. ఎవరన్నా పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి వారికి భూమి లేకుండా వారు బతకలేకుండా కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు మాత్రమే ఆ 5 ఎకరాలు ఉన్న పొలాన్ని పట్టుకొని ఇంకా 100 ఎకరాలు ఉన్న పొలాలది లీజుకు తీసుకొని కౌలుకు పట్టుకొని చేస్తున్నది ఎవరు అంటే కౌలు రైతులు మాత్రమే ఇప్పుడు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఇది 100% మీరు ఎక్కడ పోయి తెలుసుకున్నా ఏడ తెలుసుకున్నా ఉన్నది. ఎందుకంటే ఈరోజు భూమి ఉండి కూడా సోమరిపోతులై తిరుగుతున్నారు. ఎందుకు కారణం అంటే రైతు బంధు ఇచ్చకము, ఈ రైతు రుణమాఫీలు చేయడమే దీనికి ముఖ్య కారణము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఖజానాను ప్రజలకు పంచిపెట్టడమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ఈ వ్యవస్థలు ఇక మార్పు రాకపోతే ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగినన్ని రోజులు ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా మెరుగుపడదు, బాగుపడదు, అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఉచితాలకు అలవాటు చేసి ఈ ప్రజలను ఎవరి పని వాడిని చేసుకోకుండా ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నది ఏమంటే ఈ ఓట్లు పైసలు ఇచ్చి రాజకీయం ఓట్లు వేయించుకోవడం ఒకటి, మందుదాపి ఓట్లు వేయించుకోవడం ఒక కారణము. ఇంకొకటి ఏంటంటే వారికి ఏదో ఒక తైలాలు, రైతు బంధు ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, మీకు హ్యాండిక్యాప్ట్ పింఛన్ ఇస్తాము, వృద్ధాప్య పింఛన్ ఇస్తాము అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులు ఈ ప్రజలను మోసం చేసి బతికేయడమే తప్ప ఈ ప్రజలకు న్యాయం ఎక్కడ జరగదు అనేది ప్రతి కార్యకర్త కానీ ప్రతి ఓటర్ మహాశయులు కానీ గుర్తించాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. ప్రజలు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. కానీ 5 ఏళ్ళకు ఒకసారి ఓటు వేసినాక ఆ నాయకుడు ఎక్కడ పోతాడో ఆయన ఏం చేస్తాడో మనకేం తెలియదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తాము, ఆ ఎమ్మెల్యే సీఎంకి ఓటేస్తాడు, ఆ సీఎం కూడా ఏది నడవదు. సీఎం ఒకటి అనుకుంటాడు, ఏది నడవదు. సీఎం ఏం చెప్పిండు ఆ రోజు మన అందరికంటే, ఆల్రెడీ నేను 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు ఒకటి. ఆల్రెడీ 4,000 పింఛన్ ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఇది ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? ఎందుకంటే జరగదు. ఎందుకంటే సరైన మెజార్టీ లేకపోవడము. ఎందుకంటే మెజార్టీ ఉంది కానీ ఆడికాడికే మెజార్టీ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమస్యలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే అది అందరి పార్టీ. అది ఏ ఒక్కడు నిర్ణయం తీసుకొని మైక్ పట్టుకొని మాట్లాడినంత మాత్రానే అది జరగదు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సినది తప్ప ఈ ప్రజలకు సరియట్టు న్యాయం జరగాలంటే ఫస్ట్ వ్యవసాయ రంగం వల్ల ఎవరు విత్తనాలు వేస్తున్నారు, ఎవరు వారు కూలీ చేసి ఇబ్బంది పడి ఆ పంటలు పండిస్తున్నారు అనేది ఈ వ్యవస్థలు దాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ మనకు వ్యవసాయ రంగంలో ఎంతోమంది నౌకర్లు చేస్తున్నారు. ఆ నౌకర్ల అందరూ ఆఫీసులలో కూర్చోపెట్టకుండా విలేజ్లలో పోయి ఒరిజినల్గా వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, నిజంగా రైతు బంధు ఎవరికి వేయాలి, నిజంగా ఈ రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి అనేది ఒకసారి లెక్కలు చేసి ఇస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు బాగుపడవు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రేపు స్కూళ్ళ గురించి, మొత్తం స్కూళ్ళ గురించి లాస్ అవుతున్నది ఎవరు అంటే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళే స్కూళ్ళల్లో లాస్ అవుతున్నారు. ఎందుకంటే బడి
పంతులేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివిస్తాడు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమేమో గవర్నమెంట్ స్కూళ్ళకు దోలాలి. రేపు నౌకర్లు చేసేది ఎవరు అంటే ఆర్థికంగా బాగా పైసలు పెట్టి డబ్బుండి చదువుకున్నాడు మాత్రమే గవర్నమెంట్ టీచరో గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతున్నాడు, వారికే లాభం చేకూరుతుంది. అంటే ఇక్కడ మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే మామూలు మధ్యతరగతి వ్యక్తులు నలిగి ఎవరికి చెప్పుకోలేక ఎవరిని ఏం మాట్లాడలేక ఈ రాజకీయ నాయకులు ఇవాళ రేపు ఎట్లున్నారంటే ఫస్ట్ నుంచి ఎవడన్నా అడిగితే వాడిని మళ్ళీ ఫోన్ ఎత్తారు, వాడిని గురించి ముఖం కూడా చూడరు. ఎందుకంటే మేము కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ల ద్వారా మనం మార్పు కోరితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు కొత్తదనం ఏమైనా వస్తే మనకేమైనా పనులు జరుగుతాయని చేపిస్తే ఇప్పుడు వాళ్ళు మన సలహాలు కదా మనను గేటు కూడా దాటనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు 5 ఏళ్ళకోసారి ఓటేస్తారు మాత్రమే కానీ వారు అనుకున్న పనులు ఏది జరగవు. ఎందుకంటే న్యాయమైన ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటే బాగా టీచర్సు బాగా భూస్వాములు ఉన్న వాళ్ళు 2 లక్షలు తీసుకుపోయినరు, వాళ్ళు 2 రూపాయల మిత్తికిచ్చుకున్నారు, ఇలా వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినరు. మళ్ళీ వాళ్ళకే ఈ 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. మామూలు రైతు ఏం చేసిందంటే ఆల్రెడీ వ్యవసాయం చేసి ఓ సంవత్సరం లాస్ కావడం, ఓ సంవత్సరం నష్టం రావడం వల్ల అప్పు పెరిగిపోయింది, మిత్తి పెరిగిపోయి ఆ రైతు అలానే క్షీణించిపోతున్నాడు కానీ బాగుపడడం లేదని ఈ ప్రజలు కంపల్సరీ గమనించి ఇలాంటి మాఫీలు చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులను గమనించి ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతుకే ఈ రైతు బంధు వేస్తే బాగుంటుంది. రేపు రుణమాఫీ చేసినా అని ఇప్పుడు అదే గవర్నమెంటు ఎట్ ఏ టైము చేయలేదు, మేము ఎట్ ఏ టైం చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే 2 విడతల 3 విడతల